అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు కొత్త చట్టం అమలు, సుప్రీంకోర్టు తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశ నిర్మాణంలో తమ జీవితాలను ధారపోసి పదవి విరమణ తర్వాత ప్రశాంత జీవితాన్ని ఆశిస్తున్న లక్షలాది మంది పెన్షనర్ల భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ఆమోదించిన పెన్షనర్ల వర్గీకరణ చట్టం నీలి నీడలు కమ్ముతోంది. ఈ చట్టం పెన్షన్ అనేది దయతో ఇచ్చేది కాదు, అది ఉద్యోగి హక్కు అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పులలో స్పష్టం చేసిన మౌలిక సూత్రాలనే కాలరాసే విధంగా ఉందని పెన్షనర్ల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకే హోదాలో ఒకే రకమైన సేవలు అందించి పదవి విరమణ చేసిన వారిని కేవలం వారు రిటైర్ అయిన తేదీ ఆధారంగా వేర్వేరు వర్గాలుగా విభజించడం అన్యాయమని, ఇది సమాన సేవకు సమాన పెన్షన్ అనే సహజ న్యాయ సూత్రానికి గొడ్డలిపెట్టు అని వారు ఆవేదన చెందుతున్నారు. చట్టంలోని వివాదాస్పద అంశాలు మరియు వాటి ప్రభావము. ఈ కొత్త చట్టం ప్రకారం పెన్షనర్లను వారి పదవి విరమణ తేదీ, ఆ సమయాల్లో అమల్లో ఉన్న నియమాల ఆధారంగా వివిధ వర్గాలుగా వర్గీకరిస్తారు. దీనివల్ల అనేక ప్రతికూల పరిణామాలు తలెత్తుతాయి. అసమానతలు. ఒకే పోస్టులో 30 ఏళ్లు పనిచేసి 2010లో రిటైర్ అయిన సీనియర్ పెన్షనర్లకు అదే పోస్టులో పనిచేస్తున్న 2020లో రిటైర్ అయిన జూనియర్ పెన్షనర్లకు మధ్య పెన్షన్ మొత్తంలో భారీ వ్యత్యాసం ఏర్పడుతుంది. ఇది పెన్షనర్ల పట్ల చూపే తీవ్ర వివక్ష. ప్రయోజనాల్లో కోత. ప్రభుత్వం భవిష్యత్తులో ప్రకటించే వేతన సవరణ, పీఆర్సీ ప్రయోజనాలు, కరువు భత్యం, డీఏ పెంపుదల లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలను కేవలం నిర్దిష్ట తేదీ తర్వాత రిటైర్ అయిన వారికే వర్తింపజేసి, అంతకు ముందు రిటైర్ అయిన వారిని మినహాయించే ప్రమాదము ఉంది. న్యాయపరమైన సంక్లిష్టతలు. ఈ వర్గీకరణ వల్ల పెన్షన్ లెక్కింపు, బకాయిల చెల్లింపు, మెడికల్ రియంబర్స్మెంట్ అంశాలలో గందరగోళం ఏర్పడి పెన్షనర్లు తమ హక్కుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన దుస్థితి తలెత్తుతుంది. డిఎస్ నకారా కేసు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుకు విఘాతం. 1979లో కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట తేదీ తర్వాత రిటైర్ అయిన వారికే కొత్త పెన్షన్ పాలసీ వర్తిస్తుందని చెప్పినప్పుడు డిఎస్ నకారా అనే పెన్షనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. పెన్షన్ అనేది ప్రభుత్వ దయతో ఇచ్చే భిక్ష కాదు. అది ఉద్యోగి తన సర్వీసు కాలంలో ప్రభుత్వానికి అందించిన సేవలకు ప్రతిఫలంగా చెల్లించేది. ఇది ఒక సామాజిక భద్రతా చర్య. పదవీ విరమణ తేదీ ఆధారంగా పెన్షనర్లను విభజించడం రాజ్యాంగ విరుద్ధం మరియు అహేతుకం. పెన్షన్ విధానంలో చేసే ఏ మార్పులైనా పెంపుదలైన పాత, కొత్త పెన్షనర్లందరికీ సమానంగా వర్తింపజేయాలి. ఈ తీర్పు పెన్షనర్లకు ఒక రక్షణ కవచంలా నిలిచింది. కానీ తాజా వర్గీకరణ చట్టం ఈ తీర్పు స్ఫూర్తిని దెబ్బతీసి ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని సుగమం చేస్తోందని న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల డిమాండ్లు మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి. కేంద్ర చట్టం ప్రభావంతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ పెండింగ్లో ఉన్న అనేక సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘాలు నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. గతంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షనర్ల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ అదే స్ఫూర్తితో స్పందించాలని కోరుతున్నాయి. ప్రధాన డిమాండ్లు: 12వ పీఆర్సీ అమలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా 12వ పీఆర్సీని వెంటనే అమలు చేసి కనీసం 35% మధ్యంతర భృతి ప్రకటించాలి. ఇక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 65, 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అదనపు పెన్షన్ అనేది అందించే విధానాన్ని పునరుద్ధరించాలి. ఇక కమ్యుటేషన్ కాలపరిమితి తగ్గింపు. పెన్షన్ కమ్యుటేషన్ పునరుద్ధరణ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించాలి. బకాయిల చెల్లింపు. వేతన సవరణ బకాయిలు, కరువు ఉపశమనం, డీఆర్ బకాయిలు, లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలి. మెడికల్ రియంబర్స్మెంట్. పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను 100% చెల్లించాలి. ఈహెచ్ఎస్ పథకాన్ని బలోపేతం చేయాలి. కుటుంబ పెన్షన్ సవరణ. జీవో ఎంఎస్ నెంబర్ 315లో
మార్పులు చేసి కుటుంబ పెన్షన్ నిబంధనల్లో న్యాయం చేయాలి. ప్రత్యేక డైరెక్టరేట్ పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారానికి ఒక ప్రత్యేక పెన్షనర్స్ వెల్ఫేర్ డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలి. అంత్యక్రియల ఖర్చులు 10వ పిఆర్సీలో అందించినట్టుగా అంత్యక్రియల ఖర్చుల పెంపును కొనసాగించాలి. వృద్ధాప్యంలో ప్రశాంతతను, గౌరవాన్ని కోరుకునే పెన్షనర్లు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రభుత్వాలు పెన్షనర్లను భారంగా కాకుండా దేశ నిర్మాణంలో భాగస్వాములుగా గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వర్గీకరణ చట్టాన్ని పునఃసమీక్షించాలని, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించి వయోవృద్ధులైన పెన్షనర్లకు అండగా నిలవాలని సమాజంలో అన్ని వర్గాలు కోరుతున్నాయి. వారి సమస్యల పరిష్కారమే ప్రభుత్వ సుపరిపాలనకు నిజమైన గీటురాయి. పెన్షనర్ల వర్గీకరణ చట్టం హక్కులపై వేటు, సంక్షేమానికి గొడ్డలిపెట్టులాగైతే మారింది. సమాన సమాన పనికి సమాన సేవకు సమాన పెన్షన్ సూత్రాన్ని తూట్లు పొడచకుండా పెన్షన్ల సంఘాలు ఈ మేరకు విజ్ఞప్తి